ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడం కోసం దాదాపు 235 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అంటే ఏవైతే రేపు పోలింగ్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుందో అవన్నీ కూడా తీసుకుని వారు ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. అంటే చాలా పోలింగ్ కేంద్రాల వరకు చేరుకుని సిబ్బంది వాళ్ళు పూర్తిగా రేపు ఎటువంటి పోలింగ్ కేంద్రంలో ఉపయోగించాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఈవీఎంస్ సో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా వీటిని పని చేయించుకోవాలి అన్నటువంటి పూర్తి విషయాన్ని కూడా సిబ్బంది చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ఫిలప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మధ్యాహ్నం పులివెందల్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిపోతున్నటువంటి క్రమంలో భారీ వర్షం అనేటువంటిది అక్కడ చోటు చేసుకుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ముందస్తుగా అధికారులు చర్యలు చేపట్టడం వల్ల అక్కడ ప్లాస్టిక్ కవర్లతో పాటు అంతేకాకుండా సిబ్బందిని ముందుగా అలాట్ చేశారు. కాబట్టి వారందరినీ కూడా వెంటనే బస్సుల్లోకి చేర్పించారు. బస్సుల నుంచి కూడా క్షేమంగా వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అంటే దాదాపు అర్ధగంట పాటు ఇక్కడ వర్షం కురిసినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాకపోతే రేపు ఎల్లుండి కూడా కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు వస్తాయన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు సైతం తీసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే చాలా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం వచ్చినట్లయితే అక్కడ ఈవీఎంలు కావచ్చు, అదే వీవీప్యాట్స్ కావచ్చు, సో ఏవి కూడా వర్షపు నీటికి తడవకుండా ఉండే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. కాకి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీసుకున్నారు. అక్కడ చూసినట్లయితే ఓటర్కి ఒక రాచ మర్యాదతో ఓటర్ని పోలింగ్ కేంద్రంలోకి ఆహ్వానించే విధంగా ఒక పెళ్లి వేడుకను తలపించే విధంగా ఆ యొక్క పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సిద్ధం చేస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడు కడప నగరంలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఒక ర్యాంప్ సిస్టమ్, అంటే ఒక పెళ్లి కేంద్రానికి ఒక వీఐపీ వస్తే ఎటువంటి స్వాగతం లభిస్తుందో అటువంటి విధానంలో ఒక ఓటర్కి ఇక్కడ స్వాగతం లభిస్తూ ప్రతి ఓటర్ కూడా స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునే విధాల అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతూ వస్తుంది. జిల్లాలో ఇలా 100 పోలింగ్ కేంద్రాలను ఇదే విధంగా వాళ్ళు సిద్ధం చేస్తూ వస్తున్నారు. కాకపోతే అయితే సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 గంటల లోపల పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తిగా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని జిల్లా అధికార యంత్రాంగం అంటుంది. కాకపోతే కడప జిల్లాలో ఇప్పటికే 547 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసు బలగాలతో అక్కడ ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయితే మనం చూసినట్లయితే అక్కడ వెబ్ కాస్టింగ్ సైతం కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఓవర్ టు